ఎలక్షన్స్లో ఒకటి, తర్వాత ప్రోటోకాల్ చేసేటప్పుడు ఒకటి. ఈ రెండు మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్నదాన్ని తీసి పక్కన పెట్టారు. చేసిన ప్రతిసారి ఇదే నా ఫస్ట్ టైం అన్నదని మనం చేసినట్లయితే ఎక్కడ కూడా చిన్న తప్పు దొరకదు. నేను రొటీన్గా చేసే పని ఏంటి అనుకున్నాము, మనం మైండ్లో అనుకున్నాము అంటే డెఫినెట్గా ఏదో ఒకటి మర్చిపోతాం, ఏదో ఒకటి చెయ్యము, లేకపోతే జరిగిపోతుంది అనుకున్నది జరగదు. సో ఆల్ ఆఫ్ యూ అందరూ కూడా ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే టేక్ దిస్ యాజ్ ది ఫస్ట్ టైం. నేను ఇదే ఫస్ట్ టైం చేయబోతున్నాను అన్న ఆలోచన మీలోకి రావాలి. ప్రతి మైన్యూట్ ఐటమ్ కూడా మీకు ఎక్కడెక్కడైతే వర్క్స్ అలాట్ చేశారో, డ్యూటీ అలాట్ చేశారో అక్కడికి వెళ్ళటము, నాది నేను చూసుకుంటున్నాను అన్నది కాకుండా, ఇప్పుడు ఉదాహరణకి డ్రింకింగ్ వాటర్ ఉంది, గ్రామ పంచాయతీ ఉంది, లైటింగ్ ఉన్నది, దే ఆల్సో హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ది పార్కింగ్. అలాగే సెక్టర్ వైజ్ ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ, ఎంట్రీ ఎక్కడ, ఎంట్రీలో ఎవరు ఉంటున్నారు, ఎగ్జిట్లో ఎవరు ఉంటారు, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, మెడికల్ టీం ఎక్కడ అందుబాటులో ఉంటుంది, మెడికల్ టీం కాంటాక్ట్ చేయాలంటే ఎంత ఫాస్ట్గా కాంటాక్ట్ చేయాలి, ఒకవేళ మనుషుల్ని బయటికి పంపించాలంటే ఏ మార్గం ద్వారా పంపించాలి, అక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఎవరు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డోంట్ థింక్ దట్ సెక్టర్ ఆఫీసర్గా నేను ఉన్నాను కాబట్టి నా పరిధి ఓన్లీ సెక్టర్ వరకు చూసుకుంటాను. సిమిలర్లీ డ్రింకింగ్ వాటర్ చేసేటప్పుడు ఈ సెక్టర్లో ఎవరు ఉంటారు, ఎక్కడెక్కడ మీరు వాటర్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు, వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం. సో ప్రిసైజ్లీ ఇలాంటి కోఆర్డినేషన్ జరగాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి మీటింగ్స్ అన్ని కూడా మనం ఎప్పుడు పెట్టాం. ఒకటి, మీరు చేయబోయే పని ఏంటి అన్నది మీకు అవగాహన రావాలి. రెండవది, మీలాగే మీ తోటి ఉద్యోగస్తులు పక్కన వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళు దేనికి ఇన్ఛార్జ్, మనకి అవసరం వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి అన్నది కూడా మీకు అవగాహన కలిగింది.